తాజాగా పంజాగుట్ట పిఎస్‌లో అయితే ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్స్ పైన కేసెస్ అనేవి నమోదయ్యాయి. దాదాపుగా 11 మంది పైన అయితే ఈ కేసులైతే నమోదయ్యాయి. వాళ్ళిప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరుగా వాళ్ళు సోషల్ ప్లాట్‌ఫార్మ్స్ పైన వచ్చి మేము ప్రమోట్ చేయలేదు. అంటే ప్రస్తుత కాలంలో అయితే మేము ప్రమోట్ చేయట్లేదు. కానీ మేము గతంలో ప్రమోట్ చేశాము అని చెప్పేసి చెప్తున్నారు. అదే విధంగా ఎవరైతే ప్రమోట్ చేశారో వాళ్ళు ప్రతి ఒక్కరి పైన కూడా కేసెస్ అనేవి నమోదవుతున్నాయి. సో, ఈ 11 మంది అసలు నిజంగానే వాళ్ళు ప్రమోట్ చేశారా? లేదా అసలు వాళ్ళ పైన జరిగినటువంటి ఈ కేస్‌కి వాళ్ళు ఏ విధంగా రెస్పాండ్ అవుతారన్నది ఒకసారి మనం వాళ్ళకి ఫోన్ కాల్స్ అనేవి ట్రై చేసి చూద్దాం. అసలు వాళ్ళు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారు ఏంటన్నది కూడా చూద్దాం. హలో. హలో! సురేఖవాణి గారా అండి? చెప్పండి. నమస్తే మ్యామ్. నేను బిగ్ టీవీ నుంచి రిపోర్టర్‌ని మాట్లాడుతున్నాను. చెప్పండి. అదే మ్యామ్ మొన్న సుప్రీత ఒక వీడియో రిలీజ్ చేసింది కదా! బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేయను అని చెప్పి. ఓకే. దాని గురించి మాట్లాడదాం అని చెప్పి కాల్ చేశానండి. చెప్పండి. అసలు యాక్చువల్‌గా వీళ్ళు ప్రమోట్ చేయడానికంటే వీళ్ళని ఎవరు అప్రోచ్ అయ్యారు? అసలు ఎందుకు చేయాల్సొచ్చింది? వీళ్ళు ఏదైనా మాట్లాడగలుగుతారా? అప్రోచ్ ఎవరయ్యారు అంటే? అంటే లైక్ వీళ్ళకి అంటే వీళ్ళెప్పుడు బెట్టింగ్ యాప్స్ గురించి వీళ్ళకి తెలీదు బేసిక్‌గా. కానీ ఇప్పుడు పెద్దగా బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేసేయలేదమ్మా మేము. వాళ్ళు పోస్ట్‌లు పెట్టి ఆ పోస్ట్‌ని రీపోస్ట్ చేయండి అని చెప్పేటోళ్ళు మాకంతే. అంటే మరి వాళ్ళకి తెలియనప్పుడు ఇట్లా పోస్ట్ చేసి ఇప్పుడు మళ్ళీ ఎందుకు సారీ చెప్తున్నారు అనేది? తెలియకుండా చేసిన దానికి తెలియకుండా చేశాము సారీ అని చెప్తాం. మరి తెలియకుండా ఎందుకు చేశారంటే తెలియకుండానే చేశాము. తెలియకుండా ఎందుకు చేశారేంటి మళ్ళీ అదేం క్వెషను? అంటే బెట్టింగ్ యాప్స్ లైక్ ఇప్పుడు మీరన్నట్టు పోస్ట్స్‌ని రీపోస్ట్ చేయడం అంటే ఇన్ఫర్మేషన్ తెలియకుండా పోస్ట్ చేయొద్దని చెప్పారు గదా! అందుకే కదమ్మా ఇప్పుడు సారీ చెప్పింది. అంటే ఇప్పుడు ప్రీవియస్‌గా అంటే వీళ్ళకి తెలియకుండానే ప్రమోట్ చేశారు. సో, నీకు మిస్టేక్ అయింది. తెల్లారిందా? నాకింకా తెల్లారలేదమ్మా. నేను తర్వాత మాట్లాడతా. చూడు తెలియకుండానే పోస్ట్ చేశాం కాబట్టి దానికి ఇప్పుడు మళ్ళీ మేము సారీ చెప్తున్నాము అంట. హలో! అజయ్ గారా? హలో. హలో! అజయ్ గారా అండి? ఎవరండి? నేను బిగ్ టీవీ నుంచి రిపోర్టర్‌ని మాట్లాడుతున్నానండి. ఎవరండి? పేరు? శ్రావణి అండి నా పేరు. చెప్పండి మేడం. ఇదే అంటే ఒక ఇష్యూ గురించి తెలుసుకుందామని కాల్ చేశాను. హ్మ్. హ్మ్. ఇదే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్‌లలో కేస్ అయిందని చెప్పేసి మీ పేరు గూడా ఉంది అని చెప్పి ఒక న్యూస్ వచ్చింది. దాని గురించి మాట్లాడదామని చేశాను. ఓకే. అంటే నిజంగానే మీరు యాప్స్ ప్రమోట్ చేశారా? లేదా అసలు? మేడం నా పేరు ఎక్కడ ఏమి రాలేదు మేడం. ఏంటంటే నాకు అంటే అలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఏం రాలేదు. ఇన్ కేస్ వస్తే గనక మీకు ఖచ్చితంగా నేను ఇన్ఫార్మ్ చేస్తాను. అంటే సో, మీరు అంటే ఒక చిన్న నేను క్వెషన్ అంతే ఏం లేదు. అదే అంటే మేడం. మీరు అంటే నిజంగానే ఈ యాప్స్‌ని ప్రమోట్ చేశారా? లేదా అన్నది? మేడం ఒకసారి అదే మేడం మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎవరు పాస్ చేశారో నేను చెప్తే నేను వాళ్ళతోనే మాట్లాడతాను మేడం. ఎందుకంటే నాకు ఆల్రెడీ దీని గురించి అంటే ఇదే ఫస్ట్ కాల్ రావడం. బిగ్ టీవీ అనేసనంటే ఒకసారి మీ డీటెయిల్స్ కూడా నాకు షేర్ చేస్తే నేను మాట్లాడతాను. తప్పకుండా షేర్ చేస్తామండి. మేడం. అజయ్ అంటే గారు. యాక్చువల్‌గా అదేలెండి. అంటే నేను చేసిన ప్రమోషన్ వేరు, అది పోర్ట్రే అయ్యే విధానం వేరు. కంప్లీట్‌గా ఒక ట్రోలింగ్ వల్ల అదేంటంటే వేరేలా కన్వే అయిపోయింది గానీ, నేను చేసిందయితే వేరు కంప్లీట్‌గా. ఏంటంటే అది మోస్ట్‌లీ అంటే నా టెలిగ్రామ్ ఫాలోవర్స్‌కే తెలుసనమాట. అంటే ఎంతవరకు దాన్ని నేను తీసుకెళ్ళాననేది, అది బయటికి ఎలా కన్వే అయిందనేది అక్కడి వరకు వచ్చే వాళ్ళకే తెలుసు. మిగతా వాళ్ళకేంటంటే అది ఐడియా లేదనమాట. ఒక ఓకే. ట్రోలింగ్ వల్ల అది కంప్లీట్‌గా నెగెటివ్ వేలో పోర్ట్రే అయిపోయింది అంతే. అది కూడా ఒక వీడియో. ఆ ఒక్క వీడియో వల్లే అది నెగెటివ్ వేలో కన్వే అయిపోయింది గానీ, ఇన్ కేస్ అది పీఎస్ నుండే వచ్చినట్లయితే మాత్రం కన్ఫర్మ్‌గా నేను దానికి సహకరించడానికైతే రెడీగా ఉన్నాను. ఇబ్బందేం లేదు. సో, ఓన్లీ ఒక్క చిన్న ట్రోలింగ్ వల్ల మాత్రమే అది నెగెటివ్ వేలో కన్వే అయిందనమాట. హలో! హలో. తేజ గారు నమస్తే అండి. హలో! ఎవరు? ఆహ్, తేజ గారు నేను బిగ్ టీవీ నుంచి రిపోర్టర్‌ని మాట్లాడుతున్నానండి. మేడం చెప్పండి. అదే సార్ మీది ఒక వీడియో రిలీజ్ చేశారు గదా! బెట్టింగ్ యాప్స్ ఇకపై ప్రమోట్ చేయను అని. దాని గురించి మాట్లాడదామని కాల్ చేశాను. ఊరుకున్నానండి. తర్వాత మాట్లాడతా. ఒక 2 మినిట్స్ చెప్పండి. హలో. హలో! హలో. రీతు గారండి మాట్లాడేది? అవునండి. ఎవరు? మేము బిగ్ టీవీ నుంచి మాట్లాడుతున్నామండి. ప్లీజ్ అండి. ఒక 2 మినిట్సే అండి. హలో. హలో! యాహ్! నరసింహ గారా? అవునండి. మీరెవరండి?
నేను బిగ్ టీవీ నుంచి రిపోర్టర్ని మాట్లాడుతున్నాను. శ్యామల గారితో మాట్లాడొచ్చా? దీని గురించి అండి విషయం ఏంటి? అంటే ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ గురించి కేసు అయిందని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది. అసలు ఏం జరిగిందన్నది ఒకసారి మాట్లాడదామని. మాకెవరు ఫోన్ చేయలేదండి ఎక్కడి నుంచి కేసు అయిందని. అవునా? అయితే అదే దీని గురించి మాట్లాడదామని కాల్ చేశాను తనకి. రైట్ అండి, తప్పకుండా. ఓకే, చెప్తాను. ఓకే. రైట్, మీ పేరు? శ్రావణి అండి. మంచిది, థ్యాంక్ యూ. ఓకే.